రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6గురి దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ మారణ హోమానికి పాల్పడ్డాడు. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు షాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తనపై పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు రాజ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా ఆ మైనర్ బాలిక ఇంటిపై దాడి చేసి ఆమె తల్లి లక్ష్మి, నాన్నమ్మ రుక్కమ్మను, ఆ తర్వాత బాలికను అపహరించి పొలంలో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అనంతరం తన స్వగృహానికి చేరుకుని భార్య పార్వతి, కుమారులు 3 ఏళ్ల పరీక్షిత్, 2 ఏళ్ల దైవక్షిత్లను కూడా దారుణంగా హతమార్చాడు. 6గురిని హత్య చేసినట్టు స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ముందస్తు ఫిర్యాదులు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయని షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ దారుణ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో కూడా లాయర్ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే ఇంత దారుణమైన ఘటన మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా వినలేదు. పొద్దున్న లేసే వరకు ఇలాంటి మారణ హోమాన్ని వినాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. టోటల్గా తన కుటుంబంతో పాటు కక్ష పెంచుకొని మరో కుటుంబాన్ని కూడా పూర్తిగా హతమార్చిన రాజ్ కుమార్ కోసం పోలీసులు ఇప్పటికే అటు శ్రీశైలం వెళ్ళినట్టుగా ఏమైనా తెలుస్తుందా? ఏదైతే చేవెళ్ళ సంబంధించి షాబాద్ ఆ పక్కన ఉన్నటువంటి దైవాలగూడ ఈ గ్రామాలు అయితే చాలా భయాందోళన మధ్య, చాలా తీవ్ర రోదన మధ్య ఈ రోజంతా గడిచింది రవి. ముఖ్యంగా రాజ్ కుమార్ ఇటు కుటుంబ సభ్యులు, తన సొంత భార్య, 2 పిల్లలతో పాటు మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లి, నానమ్మను కూడా రాత్రి సమయంలో హత్య చేశారు. దీనికి సంబంధించి రాజ్ కుమార్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు అయితే రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే రాజ్ కుమార్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్తో సాగినటువంటి రోజంతా సాగినటువంటి ఆందోళన నేపథ్యంలో స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేటప్పటికీ కొంత సద్దుమణిగే ప్రయత్నం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేపై కూడా కొంత అసహనం, ఆగ్రహంతో కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చేవెళ్ళ ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్నాము. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మకు సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్ట్మార్టం అయితే పూర్తయింది. మరికొద్దిసేపట్లో కూడా వీరి ముగ్గురిని కూడా తమ సొంత గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేసేందుకు కూడా బంధువులు ఏర్పాటు చేశారు. ఈ బంధువులు చేస్తున్నటువంటి మార్నింగ్ నుంచి చేస్తున్నటువంటి ఆందోళనకు ఇటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు స్వయంగా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రయత్నం చేయగా బంధువులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ నిందితుడు రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో గతంలో పోక్సో కేసులు నమోదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు 6గురు ప్రాణాలు కోల్పోయేవలసి వచ్చింది. పోక్సో కేసు నిందితుడిని ఎలా బయట తిరగనిస్తారంటూ కూడా ఈ బాలిక కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందువల్లే ఈరోజు ఇంత ఘాతకానికి అతడు పాల్పడ్డాడు. కాబట్టి పోలీసుకు సంబంధించి ఎస్ఐ, సిఐ ఇద్దరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఉదయమే మధ్యాహ్నం సమయంలో పోలీసులు అయితే ప్రకటించారు. సిఐపై కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో పోక్సో కేసు నిందితులతో పాటు గతంలో ఈ మైనర్ బాలిక తండ్రిని హత్య చేసి తానే చంపేసినట్టుగా కూడా నిందితుడు బాలిక కుటుంబ సభ్యులతో కూడా బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా ఈరోజైతే బంధువులు చెప్తున్నారు. అయితే బాలిక తండ్రి ఏడాది క్రితం కరెంటు షాక్తో మరణించినట్టుగా తెలుస్తుంది. అది ఇతడు ఉద్దేశపూర్వకంగా రాజ్ కుమారే చేశారు. మీ తండ్రిని కూడా చంపాను, మీ అమ్మ మిమ్మల్ని కూడా చంపేస్తానంటూ కూడా గతంలో బెదిరించినట్టుగా చెప్పిన నేపథ్యంలోనే ఈ పోక్సో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే సమయంలో
నేపథ్యంలో కోర్టు నుంచి బెయిల్ వచ్చిన పరిస్థితులలో నిన్న ఈ ఘాతుకానికి అయితే పాల్పడడం జరిగింది. ఇక ఈరోజు సంబంధించినటువంటి ఘటనకు SICIని బాధ్యులు చేయాలనడంతో పాటు వారి సస్పెన్షన్కి సంబంధించి ఆదేశాలు వచ్చాయి. అదే సమయంలో బాధిత కుటుంబానికి అండగా కూడా ప్రభుత్వం తరపున 5 లక్షల తక్షణ సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబంలో మిగిలిన ఒక మైనర్ బాలిక యొక్క అక్క ఒకరు ఉన్నారు. ఆమె వికలాంగురాలు కావడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో డిజబుల్డ్ అడ్వైజరీ కమిటీ తరపున ఆమె పర్యవేక్షణ చూసుకునేందుకు ఎవరైనా కుటుంబ సభ్యులకు జిల్లా కమిటీ ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి కమిటీ సిఫార్సు మేరకు ఎవరికైనా కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించడం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇటు చేవెళ్ళకు సంబంధించి షాబాద్ SIలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు అందింది. న్యాయవాది రామారావు ఈ ఫిర్యాదును అయితే చేశారు. గతంలో SI చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ 6 ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వారిని బాధ్యులు చేస్తూ ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. రవి, అంటే ఇప్పటికే ఒకవైపు రాజ్ కుమార్ షాద్నగర్లో ఉన్నాడని ఒకసారి చెప్పడం పోలీసులు, తర్వాత మళ్ళీ శ్రీశైలం వెళ్ళాడు అని చెప్పడం, అంటే ఇక్కడ ఎందుకు హత్య జరిగిన తర్వాత దాదాపుగా ఒక 6-7 గంటల సమయం ఉంది. 6 గంటల సమయంలో కూడా పోలీసులు ఎందుకు దాన్ని పట్టుకోలేకపోయారు? రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 గంట సమయం వరకు ఈ హత్యాకాండ సాగినట్టుగా ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా పోలీసులు అయితే తేల్చారు. అదే సమయంలో 11:50 రాజ్ కుమార్ తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా గుర్తించిన పోలీసులు ఉదయం 6:30 వరకు కూడా సిగ్నల్స్ డాటా ఆధారంగా IMEI నెంబర్ మొబైల్ డాటా ఆధారంగా కూడా డాటాను సేకరించడం జరిగింది. 6:30 గంటల వరకు కూడా షాద్నగర్ పరిసరాల్లో తిరుగుతున్నట్టుగా కూడా గుర్తించినటువంటి అధికారులు దాదాపు 10 ప్రత్యేక బృందాలను కూడా రాజ్ కుమార్ను పట్టుకునేందుకు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజ్ కుమార్ని శ్రీశైలం దగ్గర ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టు అది పోలీసు అధికారులు అయితే చెప్పారు. నిన్న ఇక్కడ షాబాద్లో ఉన్నటువంటి రాజ్ కుమార్ అక్కడ పక్కనే ఉన్నటువంటి గ్రామం ఆయన సొంత గ్రామం కాబట్టి అక్కడ ఎవరెవరితో కలిశారు, ఏ మిత్రులతో మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పొద్దున్నుంచి కూడా దర్యాప్తు అయితే చేశారు. అతని కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ యొక్క సోదరుణ్ణి అట్లాగే సోదరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు మిత్రుల సహకారం ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత అతను శ్రీశైలంలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్లాంటి పరిస్థితులలో అతన్ని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించే వరకు కూడా తాము ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్పారు. అదే దాంతోపాటు శాఖాపరమైన చర్యలు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 2 పోలీసు అధికారులపై కూడా ఇప్పటికే సస్పెన్షన్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. రవి, థ్యాంక్ యూ రమేష్. రాజధాని అమరావతిలో కీలకమైన